అనేది తెలియదు అండ్ ఒక్కొక్కరు ఏదో యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఈ బీడ్స్ గురించి మీకు క్లారిటీ అనేది ఇస్తానండి. సో ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు బీడ్స్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈ వీడియో కనుక ఫస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి చాలామంది యూట్యూబ్లలో ఏదో ఒక డిజైన్ వేసి మీకు చూపిస్తే అది బాగుంది అని బీడ్స్ కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. కానీ అసలు ఈ బీడ్స్లో టైప్స్ ఏంటి, మనం ఎలా సెట్టింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఎవరినే కానీ మీరు క్వశ్చన్ చేశారా అండి? ఫస్ట్ నేనైతే చెప్తున్నాను, ఇది వచ్చేసి మనకు డబల్ బీడ్ వస్తుంది. సో సింగిల్ బీడ్ వచ్చేసి మనకు ఒక క్యాపే ఉంటుంది. సో ఈ డబల్ బీడ్లో ఫస్ట్ మనకి ఎన్నెంఎం ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకోండి. సో ఇది బీడ్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, మాన్యువల్ ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్గా ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు సింగిల్ బీడ్ ఒక కాస్ట్ వస్తుంది, డబల్ బీడ్ అనేది ఒక కాస్ట్ వస్తుంది. ఫస్ట్ బీడ్స్లో టైప్స్ ఏంటంటే 2mm, 2.5 అండ్ 3mm, 5mm ఇలా సైజెస్ ఉంటాయి. సో ఈ సైజెస్ కూడా మీరు ఎలా వేసుకోవాలి అండ్ ఆ 2.5లో ఎన్ని డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు 4mm బీడు. సో ఈ 4mmలో ఇలా కాకుండా మనకు బాల్స్ టైప్ కూడా ఉంటాయి. సో అవి ఎలా వేసుకోవాలి అండ్ దానికి డిఫరెంట్ ఏంటి, మీరు డిజైన్ ఎలా కనుక్కోవాలి, ఇదెల్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ కస్టమర్ ఈ క్వశ్చన్స్ అలా రైట్ చేయకుండా నాకు బీడ్స్ డివైస్ కావాలి అని ఒక్క క్వశ్చన్ చేస్తున్నారే కానీ అందులో ఎన్ని అంటే మోడల్స్ ఉన్నాయి ఏంటి, మీరు ప్రాక్టికల్గా ఎక్కడే కానీ తీసుకున్న వాళ్ళు కూడా మీరు ఓన్గా వెళ్ళి చూడండి, ట్రై చేయండి. మీరు ఒక బ్లౌజ్ కంప్లీట్గా మీరు వేస్తేనే తీసుకోండి, కానీ అంత అమౌంట్ పెట్టే కనుక తీసుకోకూడదు. ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే మనకు అది 5,000, 10,000 అయితే కాదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది చూసారా, ఇప్పుడు ఈ బాల్స్లో ఈ 4mm, ఇప్పుడు ఈ 4mm, ఇది 4mm, సపోజ్ ఇది 4mm అనుకోండి. ఇది పెడితే మనకి ఇక్కడ ఫూట్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఈ బాల్స్ పెడితే ఫూట్ చేంజ్ చేయాలి. సో ఆ ఫూట్ మీరు ఓన్గా చేంజ్ చేస్తున్నారా లేదా అవన్నీ మీరు కనుక్కోకుండా జస్ట్ ఏదో ఒక యూట్యూబ్లో చూసి మాత్రమే నాకు కావాలి అంటున్నారు, కానీ రియాలిటీగా చెక్ చేయండి. అండ్ ఈ డిజైన్స్ కూడా మనకు అంటే డబల్ బీడా, సింగిల్ బీడా ఒక డిజైన్లో ఎలా ఉంది ఏంటి కనుక్కోవాలంటే కూడా మీరు ఎక్కడైతే డిజైన్స్ తీసుకుంటారో ఆ డిజైన్స్లో మీకు రాసి ఉంటుంది. అంటే 2M డబల్ బీడ్ డిజైన్ కానీ అండ్ సింగిల్ బీడ్ డిజైన్, ట్రిపుల్ బీడ్ డిజైన్ అని రాసి ఉంటుంది. సో ఇవన్నీ క్లారిఫికేషన్ లేకోకుండా మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో నాకైతే తెలియదండి. అంటే చాలామంది ఎక్కడో డిజైన్స్ ఉన్నాయంటున్నారు, ఇప్పుడు మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి, కానీ మీరు ఓన్గా ఎప్పుడైతే వేస్తారో అప్పుడు తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. సో ఈ డిజైన్స్లో మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఇది చూడండి, ఇలా డిజైన్ ఉంది. సో ఇందులో బీడ్స్ ఎక్కడ వస్తుంది మీకు ఒక క్లారిఫికేషన్ తెలియాలి కదా. సో అవన్నీ చూడండి, అందులో 2.5, 4mm ఆ సైజు కనుక్కోండి. ఈ ఫూట్ కూడా మనకు ఎక్స్ట్రా వస్తుందండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఛార్జ్ చేయొచ్చు, 5,000, 10,000 అలా మనకైతే తెలియదండి. దీన్ని ఏమంటారంటే డై అంటాం. మనం ఏంటంటే నాకు స్టిచ్చింగ్ మిషన్లో ఫూట్ అని పిలుస్తాము. అంటే ఏదైనా స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసి మనకు ఇప్పుడు ఏదైనా మనం పికో ఫాలో అందు వేయాలన్నప్పుడు ఫూట్ అయితే ఎలా అయితే చేంజ్ చేస్తామో అలా మనకు ఈ డైన్ అనేది కంపల్సరీ మార్చాలి. సో ఆ డైని మీరు ఓన్గా మార్చగలరా లేదా అవన్నీ ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే ఈ డివైస్ అనేది పర్చేస్ చేయడం మంచిదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు మైండ్ సెట్. బట్ యూట్యూబ్ చూసి మాత్రము మీరు టెంప్ట్ అయ్యి నాకు మగ్గం వర్క్ డివైస్ కావాలి అని మాత్రం థింక్ చేయొద్దండి. ప్రాక్టికల్గా మీరు వేయండి. ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్కి వెళ్ళినా మీరు ఏ బ్రాండ్ మిషన్ తీసుకున్నా ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ట్రై చేసిన తర్వాతనే ఒక డివైస్ అనేది పర్చేస్ చేయండి. మనం గుడ్డిగా అయితే తీసుకోవద్దు, ఎవరో చెప్పారనేది కాదండి. ఒక వస్తువు మనం తీసుకుంటున్నప్పుడు మనం క్వశ్చన్ రైజ్ చేసుకోవాలి. అరే ఇంత పెడుతున్నప్పుడు మనకు వర్కౌట్ అవుతుందా లేదా, అండ్ మనకి ఈ పూసలు అనేది మనకు దొరుకుతాయా, అండ్ ఎన్నెంఎం ఉన్నాయి, ఇవన్నీ మన ఓన్గా ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేసుకొని మీరు ఒకరి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీకు గుర్తుకు లేకపోతే ఏదైనా పేపర్ మీద కానీ రాసుకొని కానీ వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ రైజ్ చేయండి. చేస్తే వాళ్ళకై మీరు అంటే ఇంకొకటి యూట్యూబ్లో చాలా వరకు ఇట్లా మనం కూడా వర్క్ చేస్తున్నామండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇది కూడా యూట్యూబ్లో పెట్టచ్చు, నేను కాదని చెప్పలేదు. బట్ యూట్యూబ్లో పెట్టడం వేరు, మీకు ఏ యూట్యూబ్లో కానీ సెట్టింగ్ ప్రాసెస్ ఎక్కడ చెప్పలేదు. మీరు ఓన్గా ట్రై చేయండి, వెళ్ళండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా మీరు ట్రై చేసిన తర్వాతే పర్చేస్ చేయండి. మీరు గుడ్డిగా తీసుకోవద్దు. 5,000, 10,000 అయితే కాదు, ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని ఒక థాట్తో మీకు ఇంతగా చెప్తున్నానండి. సో ఈ బీడ్స్ గురించి అనేది మీకు ఫుల్ అవగాహన ఉంటుందని నేను థింక్ చేస్తున్నానండి. ఎందుకంటే డైలీ చేంజ్ చేయాలి, అండ్ దీనికి వారంటీ కూడా కనుక్కోండి. అంటే
దేనికి ఇస్తారు? మొత్తం డివైస్కి వారంటీ ఇస్తున్నారా, లేదా ఓన్లీ మోటార్కి ఇస్తున్నారా, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారా, అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారా, ఇవల్ల కనుక్కోకుండా మీరు తీసుకోవడం అయితే కనుక రాంగ్ డెసిషన్ అండి. ఎందుకంటే దగ్గర అది డబల్ బెడ్ అయితే 1 lakh దాకా పెడతారు. అంటే ఎగ్జాక్ట్గా 1 lakh అని నేను చెప్పట్లేదు, మ్యాక్సిమం 50 to 1 lakh పెడుతున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అండి కంపల్సరీ. ఎందుకంటే మీరు చెక్ చేసిన తర్వాత డివైస్ అయితే తీసుకోండి. ఎక్కడో వర్కౌట్ అయిందని ఏదో ఒక వీడియో చూసి మాకు కావాలని మాత్రం ఆలోచించుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బట్ ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.